అంటే నిన్న మనం మాట్లాడుతుంటాం సమయానికి అది వచ్చింది. వీ హ్యావ్ ఆయన అంతకంటే తక్కువ చెప్పే అవకాశం లేదని నేను చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ 150 ఉన్నాయి కాబట్టి తగ్గితే కాబట్టి ఆటోమేటిక్గా అంతకంటే ఎక్కువ అసలు 175 అని వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడంలోనే ఈ లక్షణం ఉంది. అంటే ఉన్నదానికంటే మేము పెంచుకుంటాము అని అన్నట్టుగా. ఇంకా రెండోది ప్రధానంగా మనం నిన్న మాట్లాడడం వ్యూయర్స్ కూడా బాగా చూశారు. ఇది ప్రశాంత్ కిషోర్ని అంతగా ఆయన లెక్క పెట్టక్కర్లేదు, అసలు ఆయనకే తెలీదు నాకు 150 వస్తాయని. ఇది ముఖ్యమైన మాట. అలాగే ఈయన వల్ల ఆయన వల్ల ఈయన కూడా మీరు చర్చించారు, అంటే గురువు శిష్యుడు లేకపోతే ఇదంతానే. బట్ ఎనీవే 150 స్థానాలు వస్తాయి అనేది దాన్ని మెయింటైన్ చేయదలుచుకున్నారు. నా ఉద్దేశంలో వైసీపీ వాళ్ళు కొంచెం మరీ ఇంకా తిరిగేలేదు, ఇంకా ఏకైక జగన్మాత జయ అన్న స్థాయిలో మాకు 150 వస్తాయి, అంతకంటే తక్కువ మాట్లాడకూడదు ఇలా అంటున్నారు. జగన్ అయితే వ్యూహాత్మకంగానే వెళ్ళి ఆయన బిఫోర్ హీజ్ లీవింగ్ ఫర్ ఫారిన్ టూర్ ఆయన ఏదో అన్నట్టున్నారు అంతే. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ మాట వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరో ఆ సాహసం చేయలేకపోయారని. దట్ ఈస్ ట్రూ కదా. ఇప్పుడు మీరు ఇంకా మనం తర్వాత చాలా విషయాలు మాట్లాడతాం, కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంతకుముందు అంత వైబ్రెంట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారనే ఒక ప్రశ్న అయితే వచ్చింది కదా. అలాగే కొన్ని ఏదో సర్వే అని నేను నాకు సర్వే అనకూడదు, అదేదో అనాలిసిస్ లాంటిది వస్తే స్టడీ వస్తే దాని మీద నేను చేశాను. చాలామంది అలా కాదు ఇలా కాదు అని వేరేవి పంపించండి. ఇప్పుడు వర్మ గారు నేను చేశాను ఇదిగో నా దగ్గర ఇలా ఉంది అని చెప్తే దాని గురించి మనం చర్చిస్తాం కదా. ఇబ్బంది ఏముంది ఇక్కడ. కాబట్టి ఇవేమి ఎటు తిరిగి ఊహాగానాలే, నిజమైన ఫలితాలు ఏమి కాదు, అంచనాలు. అందువల్ల జగన్ చెప్పిన దాంట్లో దాని పెద్ద దాడి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మాకు 150 వస్తాయి 160 వస్తాయని చంద్రబాబు గారిని చెప్పమనండి. ఇప్పుడు దాంట్లో తప్పేముంది. ఒక పార్టీ ఉన్నవి ఉంటాయి. ఇక్కడ 150 చూస్తున్నారు కానీ ఆయనకు ఆల్రెడీ 150 ఉన్నాయనే ఫ్యాక్ట్ మనం గుర్తించాలి. అవును, అంటే కనీసం అందులో 20 తగ్గించుకొని చెప్పాలా ఒక పార్టీ నాయకుడు? ఎవరైనా కానీ ఎవరైనా ఉదాహరణకు మోదీ గారు 400 వస్తాయి 370 వస్తాయి అంటాడు, కానీ గతసారి 303 వచ్చాయి కాబట్టి అందులో నుంచి 10% రిడక్షను, కానీ 290 వస్తాయని చెప్తాడా? అంటే ప్రతిదీ ఒక మామూలు క్యాజువల్గా మాట్లాడుకునే పరిస్థితి లేకపోయింది కాబట్టి ప్రతిదీ తప్పు పట్టుకోవడం ఒకటి. రెండోది అవతలి వాళ్ళని అవహేళన చేయాలి, అవతలి వాళ్ళు చెప్పింది ఏది వినకూడదు. ఏవో మనం కథలు వింటామే, నీకేం కావాలరా అంటే వాడేం కోరుకుంటాడో ముందు అడిగిరండి, వాడికంటే నాకు డబల్ కావాలన్నాడంట. వాడు ఒక కన్ను పొడుచుకోమన్నాడంట, వీడు 2 కళ్ళను పొడిచాడంట. అట్లా పొడుచుకోవాల్సి వచ్చింది. అట్లా ఇదేదో ఒకరిని చూసి ఒకరు మెడకాయ తలకాయ కోసుకుంటా అన్నట్టుగా ఇది అర్థం లేని విషయం. అయినా వాళ్ళ సర్వే సంస్థ అది, వాళ్ళు ఈ విషయం మీదే పనిచేసి ఉంటారు 5 ఏళ్ళ నుంచి. అక్కడికి వెళ్ళాడు 150 మాకు వస్తాయి దేశం షాక్ అవుతుంది అన్నట్టు వెళ్ళిపోయాడు. ఇంకా 150 రాకపోతే ఆయన ఏదో దానికి కట్టుబడి ఉంటాడని. కాకపోతే ఇప్పుడు మన ముందున్న ఆత్మసాక్షి సర్వే చూస్తే కూడా అందులో 150 లేవు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఆ సర్వే ఒపీనియన్ చెప్పిన వాళ్ళు జగన్ 150 చెప్పాడు కాబట్టి ఆ జగన్కి అనుకూలం వైసీపీకి అనుకూలం అంటున్నారు కాబట్టి వాళ్ళే 150 వాళ్ళని చూపించలేదు కదా. అలాగే తెలుగుదేశం కూడా నిన్న మనం అన్న పొద్దున్నే నేను ఆ మిత్రుడికి పంపించా 8th వండర్ అని. విషయాలు 2 వైపులా చూసేపాటి ఒక సమతుల్యత కొంచెమన్నా మనం స్వీకరించే అలవాటు ఉండాలి. ఆయనకు 150 ఉన్నాయి 150 వస్తాయి అన్నాడు. 150 కాదు 110 వస్తాయి. అది 150 అని ఎలా అన్నాడు? కావాలని అన్నాడు, ఇద్దన్నాడు అంటే నాకేమంత విచిత్రమే కనిపించలేదు. నిజానికి పొలిటికల్ పార్టీ ఎక్కడుందంటే ప్రశాంత్ కిషోర్ను ఢీకొనడంలో ఉంది. ఆయన కాదు, ఆయనకేం తెలీదు, ఆయన వల్ల ఏం జరగలేదు అని చెప్పడం అది క్రూషియల్ పార్ట్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అంత ప్రయత్నం చేశాడు కదా. ఒకటైతే చెప్పొచ్చు కదా మనం, ఇప్పుడు ఘోరంగా ఓడిపోతున్నాడు ఇంకేం జరగదు అది ఇదేనా ఆయన చెప్పిపోయాడు ఎన్నికలకు ముందు రోజే. హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఆంధ్ర ఓటర్. కానీ అయిన తర్వాత అయితే అంత టైట్గా ఎందుకుంది మరి? ఆయన ఆ రోజు చెప్పిందే కనుక నిజమై ఉంటే అందరు కాళ్ళు పడేసి ఇంకెట్లాగో వచ్చేస్తుంది అని లండన్ పోతారు. ఈ కథలన్నీ దాని నుంచి వచ్చినవే కదా. అందువల్ల పోటీ అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా. మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటాను నేను. పోటీ అని, టైట్ అని, 90 to 100 అని ఇవన్నీ అంటున్నారు. సో ఆబ్వియస్గా ప్రశాంత్ కిషోర్ ఒక మోటివేటెడ్ కామెంట్ చేసాడు అనేది అర్థమవుతుంది. ఆయన ప్రతి చోట నేను నిన్నే తర్వాత కూడా చూసా ఏంటి వాట్ ఈజ్ ప్రశాంత్ కిషోర్ అంటే, ఆయన ప్రతి చోట ఒక పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు, చేస్తాడు. గెలిచిన తర్వాత అందులో అధికారంలో ప్రయోజనాల్లో వాటా కోరతాడు.
ప్రత్యక్షంగా అది రాకపోయేసరికి వాళ్ళ మీద ప్రచారం చేస్తాడు. ఇది అన్ని నితీష్ కుమార్తో ఇంతే, మమతా బెనర్జీతో ఇంతే, రాహుల్ గాంధీతో ఇంతే. మోదీ అసలు కుదరదు కాబట్టి ముందే మోదీ నుంచి పక్కకు వచ్చేసాడు. మీరు చూడండి ఎవరినైనా వాళ్ళ మీద అయితే నేరుగా కాంగ్రెస్లో చేరతానని వెళ్ళి తిరిగాడు. చేర్చుకుంటామంటే ఉపాధ్యక్ష పదవి ఇవ్వమన్నాడు. ఓకే, వాళ్ళు ఎంపవర్డ్ గ్రూప్ అని ఒకటి పెట్టి దాంట్లో పెట్టుకుంటామంటే ఆయన వినలేదు. బీహార్లో అయితే నితీష్ కుమార్ మీద నెంబర్ 1 ఎనిమీగా చూస్తాడు, అది వరకు గెలిపించాడు. సో దట్ ఈస్ ది, ఒకవేళ చంద్రబాబుతో చేస్తున్నా ఇలాగే చేస్తుండేవాడు. కాబట్టి ఆయన క్యారెక్టర్ అది. సరే, మార్క్స్ చెప్పినట్టుగా వ్యక్తులకు వ్యవస్థలకు ప్రయోజనాలే ఉంటాయండి, ఇంకా మిగిలినవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అంతే. సార్, ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి ఏమైనా వర్క్ చేశారంటారా ఇందులో? ఎందుకంటే లోకేష్ దగ్గర నుండి తీసుకుని వచ్చారు, కానీ పెద్దగా తర్వాత ఈయన పెద్దగా మాట్లాడిన సందర్భం. ఖచ్చితంగా ఇవన్నీ మాట్లాడింది వాళ్ళ తరఫునే కదా వీళ్ళ ఆరోపణ. అవును, అంటే ఈయన ఎప్పుడు డైరెక్ట్గా రావలేదు కదా ప్రశాంత్ కిషోర్, ఆ టీం వెళ్ళినట్టు కాదండి. అక్కడ కూర్చుని ఆయన రాజ్య రఘువీర ఏదో ఒక పేరు ఉంది, సంసింగ్. అతను రాబిన్ శర్మతో పాటు చంద్రబాబు దగ్గర ప్రధానంగా పనిచేశాడు. వీళ్ళందరూ గతంలో ప్రశాంత్ కిషోర్కు తోడు ఉన్నవాళ్ళే. సో ఈ ప్రశాంత్ కిషోర్ను తీసుకుపోయాడు. అది సీఎం రమేష్ విమానంలో ఆయన వెళ్ళాడు. అది ప్రైవేట్ విమానం, ఎవరైనా తీసుకోవచ్చని రమేష్ మా దగ్గర వచ్చినప్పుడు అన్నాడు ఆయన. ఎనివే ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చంద్రబాబు మీద గౌరవం పలకరించడానికి వచ్చానన్నాడు. కానీ తర్వాత మాట కాదు, అక్కడ చర్చ జరిగింది, మాకు ఎలాగో ఒక టీం ఉంది కాబట్టి మీరు కొంత సాయం చేయండి చాలు అంటే మాట సాయం చాలా విలువైంది ఎన్నికల సమయంలో. ఛానల్స్ అని చేసే పని అదే కదా. కాబట్టి అక్కడ ప్రశాంత్ కిషోర్ వాళ్ళతో టచ్లో ఉన్నాడు. ఆయన చివరిలో మాట్లాడినవన్నీ మోరార్లెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉత్సాహపరిచే మాటలు ఆయన ఎక్కువగా మాట్లాడాడు. కాబట్టి హెల్ప్ చేయండి, సెకండ్ లెవెల్లో ఉండమని ఆయన అడిగారు. అంతవరకు నాకు అధికారికంగా తెలుసు. మీరు చేరకపోతే మన టీంలో ఓకే అసోసియేట్ అయి ఉండండి, ఆ విషయాలు చెప్పండి అని. ఇక్కడ రెండు ఉన్నాయి. అసలు మన రాజకీయాల యొక్క ద్వంద్వ స్వభావము కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ టీమే అక్కడ ఉంది, జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సందేహం రావాలి కదండి, అక్కడ ఉన్నవాడు ఇక్కడ పిలిస్తే వీళ్ళకు వాళ్ళకు సంబంధాలు ఉంటాయేమో అని. ఎందుకు రావు మరి అంటే రాజకీయాల్లో పాలకవర్గ పార్టీలు, రూలింగ్ పార్టీస్ అంటాం మేము, ఇవన్నీ ఒకటేనండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బందే. ఇక్కడ వీళ్ళ టీం అంతా ఉండి ఈయన అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాయి అంతే కదా. కానీ వాళ్ళు వదులుకున్నారు కదా. ఇప్పుడు ఒకసారి మీరు కాదనుకున్నాక మీరు ఎక్కడికి పోతే నేను వెళ్ళదు, జగన్మోహన్ రెడ్డి ఎలా టీం ఇక్కడ ఉన్నది కదా, నా ఎఫెక్ట్ ఉండదా? టీం ఉంది, టీంతో ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయన ఇంపాక్ట్ లేదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేదు అనేది వాళ్ళ అంచనా. వాళ్ళ అంచనా ఏముందో, నిన్న కూడా ఆయన ఆ టీం వాళ్ళదైతే ఆయన అవన్నీ మాట్లాడు కదా. సో ఒక టాకిట్గా ఒక అంతర్గతంగా వాళ్ళకు ఒక అవగాహనకు వచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడినవండి దాదాపు అదే దిశలో మాట్లాడుతూ వచ్చారు అన్ని చోట్ల కూడా. కాంగ్రెస్ అండి ఆ మాటకు వస్తే, కాంగ్రెస్ దగ్గరికి వచ్చి ఆ పార్టీలో చేరతానని అఖిలపక్ష సమావేశాలు పెట్టినవాడు ప్రశాంత్ కిషోర్. ప్రతి సభలో కాంగ్రెస్ గెలవదు, మోదీ గెలుస్తాడు ఏదో ఒక విధంగా చెప్తూ వచ్చారు. ఓడించడానికి వీళ్ళ దగ్గర వ్యూహాలు లేవు, వీళ్ళ దగ్గర ఎత్తుగడలు లేవు. కాబట్టి ఏం చెప్పినా కానీ లేదా ఎవరికి మొక్కినా ఏదో పరమశివుడికి పోతుంది అన్నట్టుగా ఆయన ఎక్కడేం మాట్లాడినా కదా నరేంద్ర మోదీ గారికి మేలు జరిగేటటువంటి మాటలే మాట్లాడాడు. ఇక్కడ న్యాచురల్గా పొలిటికల్గా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీతో ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ కదా, హీ స్పీకింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్డీఏ. మీరు చంద్రబాబును జగన్నే చూడకూడదు, ఎన్డీఏ అనే ఒక వైడర్ యాంగిల్లో కూడా మీరు చూడాలి. సో ప్రశాంత్ కిషోర్ ఆ విధంగా చూసినా ఇటు మొగ్గు స్పష్టం. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ తోటి విపరీతంగా పందాలు పెరిగిపోతున్నాయట. ఇప్పటికే 20 కోట్లు దాటిందట. మీకు ఏమన్నా వచ్చిందా ఆ ఇన్ఫర్మేషను? బాగా ఎక్కువ అవుతున్నాయి ఎక్కడని? దాని మీద చాలా కథలు వచ్చాయి. పందాలకు అనేక రకాల లెక్కలు మీరు ఉదయం కూడా చర్చించినట్టున్నారు కదా. ఆ పందాలకు సంబంధించి ఏ పందాలు, ఏ అభ్యర్థి, ఎన్ని గంటలకు, ఇవి ఒకటి కాదు. ఇది ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో ఇది. నేను మీకు ఊరికే సరదాగా ఇది 5 ఏళ్ల కిందటిది. అప్పుడు 2019లో పవన్ కళ్యాణ్, అప్పుడు ఇంకా జగన్ అధికారంలోకి రాలేదు. అప్పుడు లగడపాటి గారు వచ్చి చిన్నోడు కాబట్టి చిన్న స్థానం వస్తుంది, పెద్దోడు కాబట్టి గుర్రం ఎక్కుతుంది, ఇలాంటి సంకేతాలు ఇచ్చాడు. ఇందులో ప్రతి మాటకు ఒక అర్థం తీసుకొని విపరీతంగా సిద్ధపడటం లేదు. కొంతమంది
ఇతరులు చేసిన వాటి మీద చర్చ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి రకరకాల వాతావరణంలో తను ఒకరోజు ముందుగానే ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడి తెలంగాణలో ధనిక రాష్ట్రం కాబట్టి కారెక్కారు, దగ్గర పెట్టుకో, పేద రాష్ట్రం కాబట్టి సైకిల్ కోరుకుంటున్నారు అని ఒక సూచన ఇవ్వడం అన్నది ఈ రాత్రికి రాత్రి కొన్ని కోట్ల బెట్లు చేతులు మారడానికి దోహదం చేస్తుంది. అంతకంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. రెండోది, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఒక సీనియర్, ఒక రాజకీయ నాయకుడు, పెద్ద వ్యాపారవేత్త, కావాలనుకుంటే ఒకరోజు ఆగలేనంత ఉత్కంఠ కుతూహలం ఆయనకేమీ ఉండవు, ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే అన్నీ చూసినవాడు, అన్నీ చేసినవాడు, చేస్తున్నవాడు, ఇప్పుడు కూడా రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి. నాకు రాజకీయాలతో సంబంధం లేదని ఎంత చెప్పినా దాన్ని ఎవరు విశ్వసిస్తారు? అంటే ఇందులో ఆయన చెప్పేది ఏంటంటే బెట్టింగ్స్ కోసం లేనప్పుడు ఎందుకు ఈ భజన అంతా చేశారు? సమాధానం లేదంటే ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకటి బెట్టింగ్, రెండవది తెలుగుదేశానికి టైట్ ఫైట్ అని ఎవరికైనా బెట్టింగ్లు అండి. ఇప్పుడు ఆయన ఆ రోజు తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి కారు ఎక్కుతారు, నేను అందుకు వినిపించా. ఆంధ్రప్రదేశ్లో సైకిల్ ఎక్కుతారు. ఇవన్నీ పోలింగ్ ఇంకా రేపు వస్తుంది అనగా, కౌంటింగ్ జరుగుతుంది అనగా బెట్లు వెంటనే ప్రతిదానికి ఒక బెట్టు. పవన్ కళ్యాణ్ చిన్న తమ్ముడు కాబట్టి చిన్న పార్టీగా వస్తాడు, సో వస్తాడు మళ్ళీ ఆయనకు ఈ పద్ధతిలో. ఇప్పుడు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి బెట్టింగ్ల కోసం చేసేటని నేను అనుకోను. రెండవది, బెట్టింగుల మీద కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. నేను మీకు అది చెప్తున్నా. తెలుగుదేశం వాళ్ళు ఏంటి, పొద్దున్న నేను ఎక్కడో చూస్తున్నా చర్చలో, బెట్టింగులు మా తరఫున ఎక్కువ కడుతున్నారు కాబట్టి మా మీద ఎక్కువ ఉందని. వాళ్ళ తరఫున అసలు ఒక్కరు కూడా కట్టట్లేదు కాబట్టి మీరు చూడండి దీన్ని బట్టి అని. అంటే ఒక మన సొసైటీ ఎక్కడికి చేరిందంటే ఒక దారుణమైనది. శ్రీనారాయణ రెడ్డి గారు ఒకప్పుడు పాట రాశాడు మ్యాచ్ ఫిక్సింగ్లో వచ్చినప్పుడు, ఒరేయ్ నువ్వు ఆ స్క్రీన్ మీద నువ్వు ఈ షాట్ కొడుతుంటే, రన్స్ చేస్తుంటే నేను రక్తం ఇదైపోయేలాగా చప్పట్లు కొట్టాను కదరా, పొగిడాను కదరా, మీరంతా మ్యాచ్ ఫిక్సింగ్స్తో చేస్తున్నారని తెలిసి నాకు తట్టుకోలేకపోతున్నానని ఆయన ఒక కవిత రాశాడు. ఇది కూడా వీళ్ళేదో పెద్ద జోస్యాలు అవన్నీలో చెప్పినట్టు చెప్పి బెట్టింగులు పెట్టి అందులో 10% వచ్చినా చాలు వీళ్ళకి. సో ఇదొక పెద్ద ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ఉంది. కాన్స్టిట్యున్సీస్, టైమింగ్స్, మెజారిటీస్ ఇంతకంటే పెరగకూడదు, ఇంతకంటే తగ్గకూడదు. 60కి ఒకటి పెరిగితే మళ్ళీ నీ రేటు మారుతుంది. సో ఇదంతా జూదగాళ్ళు, రెండోది బ్లాక్ మనీ ఇదంతా రావడానికి, మూడోది కోడిపందాల టైప్లో దీన్ని తీసుకొచ్చేది చాలా దారుణం. కానీ మీరేమో ఆపలేరు కూడా, ఎందుకంటే ఇది కూడా వినండి మీరు. ఇంకా అసలు అక్కడ ఉన్న భవానీ ద్వీపంలో దాన్ని ఒక అంతర్జాతీయమైన క్యాసినో కేంద్రంగా మార్చడానికి కూడా గత ప్రభుత్వం ప్రయత్నం కూడా చేసింది. క్యాసినో నిర్వాహకుడు కూడా వచ్చాడు, దానికోసం అక్కడి నుంచి కూడా వచ్చారు వాళ్ళు, లాటిన్ అమెరికా నుంచి లేకపోతే హాంకాంగ్ నుంచి. కాబట్టి కావాలనే పెంచుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు రకరకాల. కానీ ఆశ్చర్యం ఏమంటే ఎక్కువ సర్వేలు లేదా ఒపీనియన్ పోల్స్ అన్నీ వన్ సైడ్గా వస్తున్నాయి. మరి రెండో సైడ్ ఎందుకు యాక్టివ్గా ఉండలేదు? ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రకారం మా తరఫున పందేలు ఎక్కువ కడుతున్నారు అనేదే నిజమైతే, మరి మీ తరఫున ఇంకా ఎక్కువ సర్వేలు చేయించి ఇంకా మీరు తెప్పించాల్సింది కదా, ఎందుకు జరగలేదు తెలీదు యాక్చువల్గా. మీకు నా దగ్గర కావాలంటే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, బెట్టింగ్లు వాటి మీద కావాలంటే మీరు స్పెషల్ డిబేట్, బెట్టింగ్ డిబేట్ అవుట్ పెడితే నేను అక్కడ మీకు చదివి వినిపిస్తాను. సార్ మరొక అంశం, చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా బెట్టింగ్లు ఎక్కువ ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ బార్డర్ 2 విధాలు ఉంది. అవును, అక్కడ మిక్సింగ్ ఉంటుంది కదా, మిక్సింగ్ కూడా ఉంది కాబట్టి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారట, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఛాన్సెస్ తక్కువట సర్వేలు చెబుతున్నది, నమ్మొచ్చా? సార్ నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం సార్. ఇప్పుడే కదా మీరు బెట్టింగ్ల గురించి మాట్లాడారు. మీరు చెప్పేది ఆత్మసాక్షి వాళ్ళ సర్వే కాదు. సర్వే అంటే మళ్ళీ ఎన్నికల సంఘం కేసు వెళ్తుంది. పోస్ట్ పోల్ ఒపీనియన్స్ లేకపోతే అనాలిసిస్, దాంట్లో వాళ్ళు 126 వైసీపీకి వస్తాయి, 49 ఎన్డీఏకి వస్తాయని వాళ్ళు తేల్చారు. ఇందులో కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడని వాళ్ళు చెప్పారు. అయితే మంగళగిరిలో ఇప్పటికి కూడా ఒకవేళ అక్కడున్న పద్మశాలి ఓటర్లు అందరూ ఒకవైపు వేస్తుంటే వేరుగా ఉంటుందని ఒక రాజకీయ వర్గాలు అది కూడా ఒకటి ఉంది. కానీ లోకేష్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేశాడు. మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంటే, మీరు ఒక దీర్ఘం తగ్గించవచ్చు, మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ బాగా చేసిన చోట్ల పర్వాలేదని అది మంగళగిరి మీద స్పెషల్ ఫోకస్తో చేశారు కాబట్టి గట్టెక్కొచ్చని. కానీ ఆసక్తికరమైనది ఏంటంటే ఉండిలో రఘురామకృష్ణరాజు రావట్లేదని వీళ్ళు చెప్తారు. ఓకే,
అది కూడా ఒకటి, అటు జరిగినా ఇటు జరిగినా మీకు కావాల్సినంత మేత ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఆయన గుర్తు చేసి తిట్టి వాళ్ళది పోగులు పెట్టి ఆ ప్రక్రియ మీకు దానికి మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఉండిని కూడా కలిపి. బట్ పవన్ కళ్యాణ్ విషయం అక్కడ పనిచేసి వచ్చిన ఒక మీడియా మిత్రుడు కూడా ఇంకా 2-3 నాతో మాట్లాడుతున్నారు, 20-25 వేలతో బయటపడతాడు అనేది, గెలుస్తాడు అనేది ఒక ఒపీనియన్. పవన్ కళ్యాణ్ కాదు 5,000 అన్నా వస్తాడు, గ్యారంటీ గెలుస్తాడని ఒకటి. లేదు ఇప్పుడు మీరు నిన్న పెట్టారు కదా నామకరణ పునఃనామకరణ మహోత్సవం ఇట్లాంటివన్నీ, వాళ్ళేమో అదేం జరగదు మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. బట్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ గట్ట ఎక్కొచ్చు, ఎందుకంటే ఆయనకున్న సెలబ్రిటీ స్టేటస్, ఈసారి అక్కడ ఫోకస్, తర్వాత రైవల్గా అంతకుముందు వేరే పార్టీ తరఫున ఉన్నాయని ఈయన తరఫున వర్మ, అందుకే ఆయన ప్రత్యేకంగా లేఖ రాసి ప్రత్యేకంగా ట్వీట్లు పెట్టి ఆల్మోస్ట్ మిగతా అందరూ ఒక ఎత్తు అయితే వర్మ ఒకరు ఒక ఎత్తు అన్నట్టుగా చేశాడు ఆయన. కాబట్టి అది ఆయనకు బాగా ప్లస్ అవ్వచ్చు. వర్మ ఏమాత్రం తేడా చేస్తున్నా, ఏ తిరుగుబాటు అభ్యర్థిగానే ఏదైనా చేస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు పడేవాడు. అందుకనే దాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వర్మను అంత ప్రేమగా చూసుకున్నాడు. ఇదొక ఈక్వేషన్. ఓకే, మొత్తం మీద దాన్ని చూస్తే అండి ఆత్మసాక్షి వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళే ఇచ్చారు, ఇంకెవరైనా ఇస్తే దాన్ని కూడా మనం చూడొచ్చు. రైజ్ కూడా ఇచ్చారు. రైజ్ అనేది అంతకుముందు ఇచ్చిన దాన్ని అప్డేట్ చేశారు, పోస్ట్ పోల్ అని వాళ్ళు చెప్పడం లేదు. నేను ఆయన చెప్పింది విన్నాను. ఇంతకుముందు ఇలా చెప్పాము, ఇప్పుడు పోలింగ్ బాగా జరిగింది కాబట్టి మీరు ఇలా అన్వయించుకోవచ్చు అంటున్నాడు. ఈ రెండు ఒకటి కాదు కదా. నాకు కూడా కామెంట్ పెట్టారు ఎవరు, రైస్ ఉంటే నాకు పంపిస్తే నేను రేపు మీతో తప్పకుండా దాని గురించి నేను రేపు డిస్కస్ చేస్తాను. లేదా నాదైనా ఇందులో ఏది పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రజల తీర్పు అక్కడ నిక్షిప్తమై ఉంది. ఒకరోజు ముందు ఒకరోజు వెనక ఏముంది. నేను విన్న ప్రకారం అయితే మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, పోలింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి మా సర్వే వర్తిస్తుంది, ఇలా వర్తిస్తుంది అని ఆయన అంటారు. అది అన్ని సర్వేలకు అదే వర్తిస్తుంది కదా. కాబట్టి ఎందుకో రాలేదు, వస్తాయేమో మరి తెలియదు, అదే పెద్ద సమస్య కాదు. కానీ అది కూడా రాకపోవడం కూడా ఏం సంకేతం అనేది కూడా మనం పరిశీలకులుగా మనం ఆలోచించాల్సి ఉంటుంది కదా. నిన్న మీకు మీరు ఇది వాడలేదు, 8th వండర్ గెలిస్తే నేను మీకు చెప్పా, అది నాకు చెప్పిన ఆయనకు నేను పంపించా, ఊరికినే వదిలిపోయా. ఆయన మళ్ళీ చాలా కరెక్ట్ అని దాన్ని ధృవీకరిస్తూ ఇప్పటికి కూడా మేము అలాగే ఉన్నాం సార్, అంత టైట్గాను అంత టెన్షన్గా ఉంది పరిస్థితి అని ఆయన అంటున్నారు. ఓకే, పొలిటికల్ పార్టీస్ అది వేరు. నిజంగా అయితే ఇట్లా ఎప్పుడు జరగదండి. ఆఖరికి బీఆర్ఎస్ ఓడిపోతుంది అన్నప్పుడు కూడా వాళ్ళ తరఫున 1-2 వచ్చేవి. ఇక్కడ ఎందుకు రావటం లేదు, ఆ నాయకులు కూడా కనిపించట్లేదు, తెలీదు. వైనాట్ కుప్పం అని వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు సజ్జల గారు కొద్ది నిమిషాల క్రితం కూడా అదే చెప్తున్నారు, కుప్పం మేము గెలుస్తున్నామని. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేవి ముఖ్యంగా పాలక పార్టీలు, గత పాలక పార్టీ, ప్రస్తుత పాలక పార్టీ ఒకరినొకరు నిరుత్సాహపరచడానికి, డిమోరలైజ్ చేయడానికి, అది వీలైతే దెబ్బతీయడానికి చేయగలిగినంత చేస్తారు. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు లాగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కీలక నాయకుడిని అంత సులభంగా ఓటర్లు వదులుకుంటారని మనం చెప్పలేము. ఒకవేళ అటువంటివి జరిగితే అప్పుడు వాళ్ళ జైంట్ కిల్లర్స్ అని, ఇప్పుడు ఎన్టీఆర్ కదా చిత్తరంజన్ అని ఆయన అప్పుడు కల్వకుర్తిలో ఓడించారు మహబూబ్నగర్లో. సో తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది కదా. కాబట్టి చంద్రబాబు ఓడిపోతారు అని ఎక్కువ మంది అనుకోవట్లేదు. పేరు మారుమోగిపోయింది అప్పట్లో, అప్పుడు మోగిపోయింది. సో జైంట్ కిల్లర్స్ అని అంటారు, అదే గేమ్ చేంజర్స్ అని. ఇట్లా వీళ్ళు నమ్మితే నమ్మొచ్చు. వాళ్ళైతే తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకోరు కానీ మేము పైగా ఎప్పుడూ లేనంత ఫోకస్ అయితే పెట్టారు కదా. అవును, దే హ్యావ్ గివన్ బ్లూస్ అన్నట్టుగా. భువనేశ్వరి గారు అక్కడే ఉండిపోయారు, లోకేష్ యాత్ర అక్కడే ప్రారంభించాడు, అక్కడ సంజీవిని అక్కడ చాలా పెట్టారు. చంద్రబాబు నాయుడు మొత్తం రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఒక తన నియోజకవర్గం మీద చేయనంత ఫోకస్, కాన్సన్ట్రేషన్ చేశారు. దాంతో గట్టెక్కొచ్చు, దానికి ఏముంది, ఒక సీట్ అటు ఇటు. ఇప్పుడు మమతా బెనర్జీ గెలిచారండి బెంగాల్లో అసాధారణంగా, కానీ తన సీట్లో ఓడిపోయారు. అవును, అసలు గెలిచి ఓడడం, ఓడి గెలవడం అంటే అదే. చూద్దాం ఏముంది, లెట్ వి బి ఓపెన్ మైండ్. ఓకే, కానీ ఎక్కువ భాగం ఈ సర్వేలో నాకు ఆత్మసాక్షి సర్వేలో నాకు అంతగా ఆశ్చర్యం కలిగించింది. గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో కూడా పూర్తిగా వైసీపీ అనేది ఒకటి ఉంది. అదే మటుకు కొంచెం సందేహం కలుగుతుంది. నేను అది చెప్పాను, బట్ అవి తీసేసినా ఆ మార్జిన్ ఉంది కాబట్టి ఉండొచ్చు. కానీ అవి కొంచెం వన్ సైడ్ అని ఎవరైనా అనుకుంటారు. అది వాళ్ళకి అలా వచ్చిందేమో మనం చెప్పలేము. మనం
చేసిన వాళ్ళ ఉత్తరాంధ్ర కూడా వాళ్ళకి ఎడ్జ్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో కూడా వాళ్ళకి ఎడ్జ్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఎడ్జ్ ఇప్పుడు ఒకటండి, మనం ఎవరు మాట్లాడినా మనకు తెలిసిన వాళ్ళతో మనకు తెలిసిన దాన్ని పోల్చుకోవటం వచ్చింది చూస్తే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎడ్జి ఉంటుందని ఒక ఒపీనియన్ ఉంది, సందేహం ఏం లేదు. విజయనగరంలో ఎక్కువ ఉంటుంది, విశాఖలో తక్కువ ఉంటుంది. రాజధాని ఎఫెక్ట్ ఏమైనా అంటారా? రాజధాని కాదండి, బీజేపీ మీద కూడా బాగా కోపం ఉందండి అక్కడ. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నష్టం ఎక్కడైనా చేస్తుంటే అక్కడే చేస్తుంటుంది. మీకు బీజేపీ సీట్లు ఎక్కువ రాలేదు. సింపుల్గా చెప్తాం సార్, ప్రేక్షకులు కూడా అర్థం అవ్వాలి కాబట్టి వాళ్ళ సర్వే. శ్రీకాకుళం 10 నియోజకవర్గాల్లో 7 వైఎస్ఆర్సీపీ, 3 పొత్తు పార్టీలు. విజయనగరం 9 నియోజకవర్గాల్లో 8 వైఎస్ఆర్సీపీ, 1 పొత్తు. విశాఖపట్నం 15లో 10 వైఎస్ఆర్సీపీ, 5 తెలుగుదేశం పార్టీ. ఈస్ట్ గోదావరి 19 నియోజకవర్గాల్లో 10 వైఎస్ఆర్సీపీ, 9 టీడీపీ. వెస్ట్ గోదావరి అంటే పిఠాపురం టైట్, ఇక్కడ పిఠాపురం టైట్ అంటున్నారు. పిఠాపురం టైట్ ఆ ఒకటి. అంటే ఈస్ట్ గోదావరి అంతా ఈక్వల్గా ఉంటే 100% మరి అధికార పార్టీ ఇంకా కొట్టేసినట్టే, డౌట్ లేదు ఇందులో ఉంటే. ఈస్ట్ వెస్ట్ వాళ్ళు తెచ్చుకోలేకపోతే ఇబ్బంది పడతారు వీళ్ళు. వెస్ట్లో వైసీపీకి ఎక్కువ ఇచ్చారు వీళ్ళు, ఎక్కువ. ఈస్ట్ కూడా సార్, ఈస్ట్లో 10 ఈక్వల్గా ఉన్నాయి, 10-9 ఒక టైట్ అనుకోండి. వెస్ట్లో 10 ఈక్వల్ అవుతాయి కదా. కృష్ణా 16కి 11, గుంటూరు 12కి 12, 5. గుంటూరు యాక్చువల్గా తెలుగుదేశం బెటర్గా ఉంటుందని వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఒప్పుకున్నమాట ఖచ్చితంగా. ఇందాక కూడా పొద్దున ఎవరో మంగళగిరి నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి గుంటూరు ఈ జిల్లాలండి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, వీటి గురించిన అంచనాలు మటుకు కొంచెం చూడాలి మనం ప్రాక్టికల్. ఒక అంశం ఏంటంటే ఇక్కడ ఏ జిల్లాలోని కూడా ఒక్క సీటు కూడా మెజారిటీ లేదు వీళ్ళకి. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ మీద వీళ్ళు హైయెస్ట్ లేదు. ప్రతి జిల్లాలోనూ వైసీపీ అనే ఈయన ఇచ్చింది. వర్మ గారు ఉంటే గింటే తూర్పుగోదావరిలో ఉండాలి, ఇక్కడ ఈయన ఇచ్చింది అసలు ఏ జిల్లాలోనూ లేదని. అంటే మీరు చెప్పండి మీ ఉద్దేశంలో, విన్న ప్రకారం ఇంకేదైనా జిల్లాల్లో ఈ 4 జిల్లాలు ఉండొచ్చు అని ఒక అంచనా. అలా కాదు సార్, అసలు ఎక్కడా లేదని ఎక్కడా లేదని దట్ ఈస్ చూపించిన దాంట్లో జనరల్ పర్సెప్షన్ అట్లాగే ఉంది కదా. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరులో తెలుగుదేశం ఆధిక్యత రావచ్చు అనేది ఒక అభిప్రాయం. ఇది కాకుండా ఇంకేదైనా జిల్లాలో కూడా ఆధిక్యత రావచ్చు అనే ఒక అభిప్రాయం విన్నారా మీరు? తూర్పుగోదావరి మీరు గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు అని కూడా అంటున్నాను నేను. ఈ 4 జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందని, విశాఖలో 1 సీట్ వచ్చే ఛాన్స్ ఉందని. ఇందులో ముఖ్యంగా ఈ 4 కదా, గోదావరి జిల్లాలోనే రాదన్న తర్వాత. అవును, గోదావరి అదే అంటున్నాను, ఇంక 1 సైడ్ అయిపోయినట్టే గోదావరి జిల్లాలు, కానీ వాళ్ళకి అలాగే ఉంటాయి. ఇప్పుడు నిజాలు తేలాలి కదా. ఇది ఒపీనియన్ పోల్ ఆఫ్టర్ పోలింగ్. ఓకే, కాబట్టి ఎక్కువ ఆశ్చర్యం కలిగించేది నాకు పర్సనల్గా గోదావరి జిల్లాలకు సంబంధించిన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు ఇంకా అండి. గుంటూరులో నష్టం జరుగుతుంది, దెబ్బతింటామని వైసీపీ వాళ్ళు అంటున్న మాట. మరి గుంటూరులో కూడా వీళ్ళేం చూపించట్లేదు. అది వాళ్ళకి అలా వచ్చిందా లేదా, వెంటనే వీళ్ళు అమ్ముడు పోయారు వాళ్ళు అమ్ముడు పోయారు అని నేను ఎవరిని అనదలుచుకోలేదు. మనకు అనుకూలంగా చెప్తేనేమో వాళ్ళు స్వచ్ఛంగా ఉన్నట్టు, ఇంకొకరు అంటేనేమో వాళ్ళు మరొకరి స్పాన్సర్డ్ అయినట్టు, అలా వ్యక్తులను మనం ఇది చేయక్కర్లేదు. వాళ్ళకి అలా వచ్చి ఉండొచ్చు, దానికి ఏమి సార్. ఏంటి ఏపీలో బట్ ఈ సందేహం ఇది, అంటే నేను రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ప్రతిదీ చాలా కీన్గా చూస్తుంటారు కాబట్టి. గోదావరి, గుంటూరు ఈ 3 జిల్లాల మీద ఈ సర్వేలో ఉన్నవి అంత ఏకపక్షంగా ఉండవేమో. తెలుగుదేశం ఎంతకంటే ఎన్డీఏ కొంచెం మెరుగ్గా ఉండొచ్చు అనే ఒక భావం అయితే నాకు ఉంది. ఆ విషయంలో రిజర్వేషన్ ఉంది నాకు. ఓకే, మిగిలిన వెంటనే రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి కొంత ఉండొచ్చు. వైజాగ్ కాకుండా విజయనగరం ఉండొచ్చు, విశాఖపట్నం లేదు అని. విశాఖలో 1-2 అటు ఇటు అవుతాయని అంటూ వచ్చారు. దీంట్లో ఇంకొంచెం ఎక్కువ ఇచ్చారు, చూడాలి అవి. సరే, ఏపీలో హింసాత్మక ఘటనలు ఈసీ సీరియస్, ఇంక ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందా? దీనికి ఫుల్ స్టాప్ పడదా? అంటే చాలామందిని, ఒక కలెక్టర్ను, 2 ఎస్పీలను మళ్ళీ వాళ్ళ మీద చర్య తీసుకున్నారు కదా. పల్నాడు, అనంతపురం ఎస్పీలను తీసుకున్నారు, ఒక కలెక్టర్ను కూడా మార్చారు. సో డెఫినెట్గా ఈ పరిస్థితి మంచిది కాదు, చాలా దారుణమైంది. ఇది ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, అనుమతించారు? మరి వాళ్ళ అదుపులో పూర్తిగా ఉన్నారనేది ఒక ప్రశ్న. ఇప్పుడైతే కనుక అసలు ఏదో రాష్ట్రపతి పాలన ఇదంతా పెద్ద కుట్ర ఉందని వీళ్ళు ఆరోపిస్తున్నారు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉదయం పూట నేను తెలుగుదేశం అధికార ప్రతినిధి చేసే ఒక ఆరోపణ విన్నాను, తమాషా అయింది. ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ వైసీపీ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఓడిపోతారు,
వాళ్ళు వెళ్ళి ఓడిపోయిన తర్వాత వాళ్ళతో ఎవరు ఉండరు. వాళ్ళు తమతో ఉండాలి అంటే ఈ కేసుల్లో వాళ్ళని ఇరికిస్తే అప్పుడు కేసుల కోసం వాళ్ళు తమతో ఉంటారు అదేంటి అదే చెప్తాడు ఒక ఆయన ఎవరన్నా మేధావి వద్దు పేర్లు వద్దు కానీ అంటే నేను చెప్పేది లాజిక్ ఇంత స్క్రూడ్ లాజిక్ లాగా ఉంది. వైసీపీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అవతరాల మీద పైగా మా మీద అంత శాంతి భద్రతలు కాపాడుతామని మీరు ఇలా ఎందుకు చేశారనే ప్రశ్న. బహుశా కేంద్రం డబుల్ గేమ్లో ఇది కూడా ఉందేమో. ఎందుకంటే వీళ్ళు చెప్పిన అధికారులనే అక్కడ పెట్టారు కదా. అవును, ఎన్డీఏ నాయకులు పురంధేశ్వరి వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు చేంజెస్ చేశారు. చేసిన తర్వాత ఈ ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఘటనలు జరిగిన 4 జిల్లాల్లో కూడా అధికారులను మార్చారు. కాబట్టి మీరు కోరి మా వ్యతిరేకులను తెచ్చిపెట్టారు, వాళ్ళు ఇవన్నీ చేశారు అన్నది వైసీపీ వాళ్ళ ఆరోపణ, అభియోగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడే తెలుగుదేశం వాళ్ళది నేను ఇందాక మీకు చెప్పే కదా అది మరి దీని మధ్యలో ఏం జరుగుతుంది? ఒకరి మీద ఒకరు ఇంత కక్షలు పెంచుకున్న పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు రిజల్ట్స్ కనుక అటు ఇటు అయితే అవును ఎవరివైనా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. సో ఎన్నికల కమిషన్కు కొంచెం కూరలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలా చోట్ల ఎన్నికల కమిషన్ మీద ఇప్పుడు వచ్చిన విమర్శలు ఎప్పుడు రాలేదు. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. మరి ఏపీలో ఉన్న రాజకీయ ఉద్రిక్తతలో ఇది మరింత సీరియస్ సమస్య. ఓకే సార్, ఏంటి తెలంగాణలో ఆదాయం రావటంపై రేవంత్ ఫోకస్ పెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే యోచనట. ఇదేంటి ఇంక ఎన్నికలు అయిపోయింది కాబట్టి ఇంకా పోలింగ్ అన్నీ అయిపోయినాయి, అధికారం వచ్చింది, ఇంకెక్కడి నుంచి ఇన్కమ్ మీద ఉంటుందా? అంటే 2 విషయాలండి. ఒకటి ఈ హామీలు ఇవన్నీ అమలు చేయటము ముందు వెనక ఆగస్టు 1 నుంచి తప్పకుండా ఆగస్టు 15 ఆగస్టు నాటికి రైతుల రుణమాఫీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆదాయం ఏమో పెరగట్లేదు. అది కూడా కాకుండా రియల్ ఎస్టేట్ దీనికి వచ్చేసరికి కొంత అది మందగమనంలో పడింది. అవును, ఊపు రావట్లేదు. ఇంతకుముందు ఆంధ్రాలో ఉంటే తెలంగాణలో మెరుగ్గా ఉండేది, కానీ ఇక్కడ కూడా ఈ ఎన్నికలు, రాజకీయ అనిశ్చితి, లేకపోతే మెజారిటీ లేకపోవడం దీనివల్ల అట్లట్లా ఉందన్నారు. బహుశా రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్లో దిట్ట, ఆయన జీవితంలో ఎక్కువ. కాబట్టి ఆయన ఈ విధంగా ఇటు ఆదాయము 2 birds at 1 shot అని ఇటు ఆదాయం పెంచుకోవడం, అటు కొంచెం కదలిక రియల్ రంగంలో తేవడానికి ఇది పెట్టారేమో. చూడాలి మరి. అది మరీ పరిధి మించిపోతే అది కూడా ఒక సమస్య. రేట్లు పెంచడానికి దోహదపడాలి. కానీ గతంలో కూడా రాజశేఖర రెడ్డి కొంత కోకాపేట భూముల వేలం ఇట్లాంటివన్నీ చేసి ఆ రేట్లు అవి అలా ఉండడానికి చాలా దోహదం చేశారు. అందుకని రేవంత్ రెడ్డి ఆదాయం కూడా అక్కడ లేదు. కేంద్రం 2 రాష్ట్రాలకు ఏమీ ఇస్తున్న పరిస్థితి ఏమీ లేదు. అందుకని ఆదాయం కూడా పెంచుకోవడం చాలా అవసరం. వీళ్ళు ఇచ్చిన హామీలు వీటన్నిటి కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందులో ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే మద్యం మీద రావడం, రిజిస్ట్రేషన్ మీద రావడము, లేదా వాహనాల పన్ను, లేకపోతే ఇట్లాంటి ట్యాక్సులు కొంత వస్తాయి. అవి ఇవి తప్ప ప్రభుత్వాలకు ఏముంటాయి ఇంకా ఆదాయాలు? రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా సమస్యాత్మకంగా ఉంటాయి. సరే, ఈ ఎంపీ ఎన్నికలు వాస్తవంగా మీరు ఇక్కడ అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మహిళలకు బస్సు ఉచిత బస్సు కదా, ఈరోజు ప్రధానమంత్రి గారు తీవ్రంగా దాడి చేశారు దాని మీద. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా హామీ. అదే కదా, మెట్రోలు అన్నీ పడిపోతున్నాయి, మీరు ఉచిత బస్సు ఏమో ఫ్రీ అని మెట్రోలను మూసేసుకుంటే ఏమన్నా పద్ధతి, ఇది లాభం అని ఆయన ఆల్రెడీ ఆటోలు నష్టపోయాయి అనే ఒకటి ఉంది కదా. ఇప్పుడు మెట్రో కూడా, హైదరాబాద్ మెట్రో కూడా ఇంక మేము నడపలేము ఇట్లా అంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళ పత్రికలో వాళ్ళు రోజు రాస్తున్నారు. ఎలాంటి చేతులు ఎత్తేసింది అట్లా ఇట్లా లేదని వీళ్ళు చెప్తున్నారు. ఎనివే ఎట్లా ఆదాయం ఏంటి, రెగ్యులర్ ప్యాసింజరు ట్రాఫిక్ తగ్గింది అనే ఒపీనియన్ ఒకటి ఉంది. కానీ మిగతా వాళ్ళు అంటాం వేరు కదా. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పని కట్టుకొని ఈ స్పెసిఫిక్గా మీరు ఫ్రీ బస్సులు ఇస్తే మెట్రోలు అన్నీ మూతపడతాయి, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పాడు. మరి మిగిలిన రాష్ట్రాల కోసం ఎవరన్నా ప్రతిపక్షాలు ఇచ్చారని ఆయన చెప్పాడా, లేకపోతే ఇంకెవరు ఇవ్వద్దండి డిస్కరేజ్ చేయాలనుకున్నాడా? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎవరైనా దీని మీద మాట్లాడతారేమో తెలియదు. కానీ ఇట్స్ ఎ వెరీ సీరియస్ కామెంట్ కదా ప్రైమ్ మినిస్టర్ అందరూ. కానీ వాస్తవంగా ఏంటంటే మహిళల కదలికలు, తిరగడానికి మూమెంట్కు ఇది పెరిగింది. దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, అలాగే యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఒక చోటుకి వెళ్తారు, ఒక పార్కుకో, ఒక గుడికో, ఒక బంధువుల ఇంటికో, లేకపోతే ఇంకొక ప్రదర్శనకో, దీనివల్ల ఆదాయం అనేక వర్గాలకు పెరుగుతుంది. పైగా మన మహిళలను మనం ఇంటికి పరిమితం చేయకూడదు అనే ఒకటి కూడా ఉంది కదా. ఇప్పటికీ భారతదేశం పాత పద్ధతుల్లో ఉన్న సమాజమే, అనేక మార్పులు వచ్చిన. ముఖ్యంగా డబ్బు కావాలి కదా. అవును,
మీరు డబ్బు ఉన్నవాళ్ళు కావాలంటే విదేశాలకు కూడా వెళ్తారు. ఎనీవే ఇది ఒక కీలకమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఆ కామెంట్ చేశారు, లేదా మెట్రో తరఫున మాట్లాడారు, అది చూడాలి మనం. సో పోలింగ్ అయిపోయినా, ఎన్నికలు అయిపోయినా, రిజల్ట్ రాకపోయినా ఈ కాక అయితే ఎక్కడ తగ్గట్లేదు. కాక అలా ఉండండి. కాక రాక ఎవరో తెలిసే వరకు, రాజు ఎవరో ఇంకెవరో తెలిసే వరకు ఇది ఇట్లాగే ఉంటుంది. మరి ఇప్పుడు జగన్ విదేశాలకు వెళ్ళి, చంద్రబాబు నాయుడు షిర్డీ సాయిబాబా సన్నిధికి వెళ్ళి సబ్కా మాలిక్ ఏక్ హై